హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికల్స్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ కీర్తన. ఈ రోజు ఇప్పటివరకు అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. ముంబై నటి జత్వానికి వేధింపుల కేసులో ఏపీ సిఐడి అధికారులు ఆయన హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. వైసీపీ హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. ఏపీలో వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో సోమవారం రాజ్ రెడ్డి అరెస్ట్ కావడంతో జగన్ హయాంలో సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన కొందరు విశ్రాంత ఐఏఎస్ అధికారులు, ఓఎస్టీలు, పీఏల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. మద్యం వ్యవహారానికి సంబంధించి ప్రైవేటు వ్యక్తుల నివాసాల్లో జరిగిన అనేక సమావేశాల్లో వారు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సీట్ దర్యాప్తులో గుర్తించింది. మద్యం విధానం ద్వారా ఎలా లంచాలు వసూలు చేయొచ్చనే దానిపై చర్చలు, నిర్ణయాలు జరిగినట్లు తేల్చింది. దళిత డ్రైవర్ వీరి సుబ్రహ్మణ్యం హత్య కేసు పునర్విచారణకు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశించారు. విచారణ అధికారిగా ఐపీఎస్ అధికారి, కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మనీష్ దేవరాజ్ పాటిల్ను నియమించారు. విచారణ నివేదికను 60 రోజుల్లో జిల్లా ఎస్పీకి, డీజీపీకి అందజేయాలని పేర్కొన్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నారు. దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. శాంతిదూతగా పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచంపై చెరగని ముద్ర వేశారని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోప్ ఫ్రాన్సిస్ మరణంపై ముఖ్యమంత్రి విచారణ వ్యక్తం చేశారు. పోప్ తన జీవితాన్ని చర్చ్ మానవ సేవకు అంకితం చేశారని కొనియాడారు. కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ ను ఆయన భార్య పల్లవి కుమార్తె కృతి పథకం ప్రకారం కడతీర్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. తానే హత్య చేసినట్లు పల్లవి పోలీసుల విచారణలో అంగీకరించారు. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు. హత్యలో కృతి పాత్రపై లోతుగా విచారిస్తున్నారు. పోప్ ఫ్రాన్సిస్ అస్తమయంతో తదుపరి అధిపతి ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఉన్న కార్డినాలలో ఒకరు ఆ పదవిని చేపడతారు. ఇందుకోసం శతాబ్దాలుగా అనుసరిస్తున్న రహస్య ఓటింగ్ విధానంలోనే కార్డినల్ కొత్త పోప్ను ఎన్నుకోనున్నారు. ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. సాయి సూర్య డెవలపర్ సురానా ప్రాజెక్ట్ కేసులో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఈడీ నోటీసులు జారీ చేసింది. 10 ఏళ్ల వయసు మించిన పిల్లల బ్యాంక్ ఖాతాలను సొంతంగా నిర్వహించుకోవచ్చు. సేవింగ్స్, టర్మ్ డిపాజిట్ ఖాతాలు తెరిచి లావాదేవీలు సాగించేందుకు అనుమతినిస్తూ ఆర్బీఐ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి ఈ మార్పులు చేర్పులు చేయాలని అన్ని బ్యాంకులను సూచించింది. బంగారం ధర దూసుకెళ్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో బంగారు రేటు 22 క్యారెక్టర్లో ఒకే రోజు 700 పెరిగింది. దీంతో తులం గోల్డ్ రేట్ ప్రస్తుతం 90,150కి చేరింది. ఇక 24 క్యారెట్ల పుత్తడి ధర విషయానికి వస్తే 770 పెరగడంతో తులానికి ఇప్పుడు 98,350 వద్ద ఉంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను పొలిటికోస్. దిస్ ఇస్ కీర్తన signing off. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.